ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తగలబెట్టారని చెప్పేసి ఇందాకడ ప్రెస్ మీట్లో ఆ నోట్ చూడడం జరిగింది. ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ప్రధానంగా అసలు వెహికల్ తగలబెట్టుకోవాల్సిన దుర్మార్గపు ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం ఏముంటుంది? అదేదో ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల యొక్క వీడియో కూడా చూశాను, వాళ్ళు ఫేస్బుక్ లైవ్ లో కూడా పెట్టడం కూడా చూశాను. ఏదో నేను సానుభూతికి నేనేదో ప్రయత్నిస్తున్నానని మరి చెప్తా ఉన్నారు. అసలు నాకు ఎందుకు సానుభూతి? నాకు ఇప్పుడు సానుభూతి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను రాజమండ్రికి మంచి చేశానా లేదా? నేను రాజమండ్రికి మంచి చేశాను, నాకు అయినా నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే మంచి చేసి ఓడిపోయానా? ఏదో మొన్న ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా నేను చూశాను, ఆ వ్యక్తి ఎవరైతే వెహికల్ తగలబెట్టాడు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో ఆ వెహికల్ గురించి, అతను మా దగ్గరకు వచ్చి 2 నెలల ముందర వచ్చాడు, ఎలక్షన్ కి 1 నెల ముందర వచ్చాడు. మరి 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, జగనన్న గురించి పనిచేసిన వాళ్ళు, వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదంట. వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదు, వాళ్ళు తగలబెట్టలా. నెల ముందరు ఎలక్షన్ ముందర వచ్చిన వాడు ఎందుకు తగలబెడతాడు? అసలు తగలబెట్టాల్సిన అవసరం అతనికి ఏముంటుంది? అంటే దీంట్లో కూడా పూర్తి స్థాయిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 1 నెల ముందర వచ్చిన వ్యక్తి అసలు ఎందుకు వెహికల్ తగలబెడతాడు? అదే నా క్వశ్చన్. 15 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వాళ్ళు చేయలేని వీళ్ళు ఎందుకు చేశారు? గతంలో ఈ వ్యక్తి ఎవరితో తిరిగేవాడు, ఎవరితో ఉండేవాడు, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తా ఉన్నా, ఏదైతే నా ప్రమేయం ఉండి సింపతి గురించి నేను ప్రాకులాడుతున్నాను అనే పదాలు చెప్పారు కదా, దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. నేను ఇవాళ రేపు ఉదయం ఒకవేళ నేను గాని నా కుటుంబ సభ్యులు ప్రమేయంతో గాని ఏదైతే ఈ వెహికల్ తగలబెట్టిన కార్యక్రమం జరిగితే నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డైరెక్ట్ గా నేరుగా నేను వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మార్కండేయ స్వామి మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను. అదే రకంగా ఎమ్మెల్యే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఒకవేళ మీ ప్రమేయం లేకపోతే మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మార్కండేశ్వర స్వామి మీద అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను సచ్చీలుణ్ణి, నిజంగా నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు ఎందుకు ఉంటుంది? నాకేం అవసరము? నేను చేయాల్సిన కర్మ నాకేంటి? ఏదో నాకు సింపతి నాకెందుకు? ఇప్పుడు నేను మంచి చేశాను, కంబాల్ చెరువు ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ నేను చేశాను, అయినా నేను ఎందుకు గెలవలేదని ప్రజలు ఆల్రెడీ సింపతి ఉందని నేను భావిస్తున్నా. మీరు ఆ రోజున ఏదైతే మీ అనుచరులతో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర దాన్ని శిలాపలకాన్ని తొలగించారో అప్పుడు మీరు ఎంత నీచానికి పాల్పడ్డారనేది అక్కడ కనబడతా ఉంది. మళ్ళీ ఇవాళ అక్కడ ఎక్కడైతే బ్యాడ్ అయిపోయారో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా పైన రుద్దాలి అనే కార్యక్రమం చేస్తూ నన్ను బ్యాడ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రమాణ పూర్తిగా నేను డైరెక్ట్ గా మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఈ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. అది కూడా చెప్తున్నా. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు గాని మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం లేకోకుండా ఆ వ్యక్తి ఎవరు? నెల రోజుల ముందర వచ్చి మా దగ్గరకు వచ్చి చేరాడు. నెల రోజుల క్రితం ఎలక్షన్ ముందర వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. దీంట్లో దోషులు ఎవరు ఉన్నారు, బాధ్యులు ఎవరు ఉన్నారు, దీన్ని పూర్తి స్థాయిగా బయటికి తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా
ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అతను ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమని చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఆ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే శిలాపలకాన్ని కోలగొట్టిన వాళ్ళు దానికి మైలేజ్ వచ్చింది, ఎవరికి వస్తుంది? ఆ సింపతి నాకు వస్తుంది. అతను ఏమని చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడే అర్థమైపోతా ఉంది. ఇక్కడ మాకు సింపతి రావాలి అని చెప్పేసి ఆ వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎంత కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు నెల రోజుల క్రితం వచ్చిన వ్యక్తి ఎందుకు చేస్తాడు? అతను మరీ వచ్చి అన్ని వ్యాపారాలు వదిలేసుకుని వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని అంటే మీరు పంపించిన వ్యక్తిగా మేము భావించాలా? ఎట్లా భావించాలి? ఇప్పుడు ఇంత నీచమైన సంస్కృతి మాకు లేదు. మాకు రాజకీయాలు ఒక్కటే పరమావధి కాదు. వ్యాపారం చేసుకుని మా నాన్నగారు గాని మేం గాని వ్యాపారం చేసుకుని ఇవాళ మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వ్యవహరించిన వ్యక్తులం మేము. ఇవాళ మీరు రాజకీయాల్లో మీరు డబ్బులు సంపాదించుకున్నారో, రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలకు అన్నీ తెలుసు. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఆనాల వెంకటపారావు రోడ్లో 10,000 గజాల స్థలం అమ్ముకున్నాం మేము. అది ఇవాళ దాని విలువ ఎంత ఉంటుంది? కనీస పక్షాన 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. ఇవాళ మేమేమన్నా ఈ 5 సంవత్సరాల్లో నా పైన ఏమన్నా మరక ఉందా? మేము ఏ రకంగా మేము ఏ రకంగా వ్యవహరించాము అది ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గెయిన్ చేయడానికి? ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలనే ఇది ఉంటే ఇప్పుడు మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు? మాకెందుకు ఆస్తి నష్టం చేస్తాడు? ఇప్పుడు మా సొంత వెహికల్ ఎందుకు చేస్తాడు? అవతలోడు మీ ఆపోజిషన్ పార్టీలది చేయాలి కదా, మాది ఎందుకు చేస్తాడు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరు దుర్మార్గం ఉందనేది ప్రజలకి అర్థమవుతుంది. ఈ అవసరం మాకేంటి? ఎందుకు మేము చేస్తాము? ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాది గాని నా కుటుంబ సభ్యులు గాని ప్రమేయం ఉంటే నేను నాశనం అయిపోతాను. నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు గానీ లేకపోతే మీరు ఏం చెప్తారో ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు గాని మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా? వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీది లేకపోయి ఉంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయొచ్చు కదా. దీనిది ఖచ్చితంగా ఒక వ్యక్తి వచ్చి అతను వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టే అంత ధైర్యం ఒక వ్యక్తికి ఉండదు, ఒక సామాన్యమైన వ్యక్తికి. దీని వెనకాతలు ఎవరో ఒకళ్ళు ప్రమేయం ఉంటే గాని ఈ విషయము ఈ కార్యక్రమం చెయ్యరు. సో ఖచ్చితంగా దీని వెనకాతలు ఎవరైతే ఉన్నారో మాకు పోలీస్ శాఖ పైన పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఈ రకమైన దుష్ప్రచారం చేయడం కూడా నిజంగా చాలా బాధాకరం, శోచనీయం. ప్రజలన్నీ కూడా గమనించాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి థ్యాంక్ యూ. రేపు కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క పూర్వాపరాలు పూర్తిగా లోతుగా వెళ్లి దీని వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేయించారనే అంశాలను కూడా బయటికి తీసే కార్యక్రమం చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్.